జురాసిక్ వరల్డ్ రీబర్త్ కొత్త హాలీవుడ్ సినిమా రిలీజ్ అయి నిన్న గురువారంతో 7 రోజులైంది. ప్రపంచవ్యాప్తంగా మొదటి వారం కంప్లీట్ అయింది. మొదటి వారం గ్రాస్ కలెక్షన్స్ చూస్తే అసలు కనీ విని ఎరగని కలెక్షన్స్. సినిమా ఏమో మిక్స్డ్ రివ్యూ వచ్చింది. నేనైతే చూసాను, నాకు నచ్చింది, నా రివ్యూ కూడా పెట్టాను. సినిమా చూస్తే ఇండియాలోనే ఈ సినిమా 52 కోట్లు కలెక్ట్ చేసింది నెట్. అసలు ఎక్సలెంట్ కలెక్షన్స్ ఇవి. మొదటి వారంలో 52 కోట్లు ఇండియాలో రావడం. ఇక ఓవర్సీస్లో అయితే అమెరికాలో ఎస్పెషల్లీ 192 మిలియన్ అమెరికన్ డాలర్లు, అంటే ఒక $200 మిలియన్ వేసుకున్న అంటే 1600 కోట్లు ఒక అమెరికాలోనే వచ్చాయి గ్రాస్ ఈ సినిమాకు. ఇక మిగతా ప్రపంచ దేశాలు కెనడా, ఆస్ట్రేలియా, యూకే, ఇండియా, ఫ్రాన్స్, జపాన్, జర్మనీ అన్ని, చైనా అన్ని కలుపుకొని చూస్తే మరో $175 మిలియన్, అంటే మరో 1500 కోట్ల గ్రాస్. అలా టోటల్గా ప్రపంచవ్యాప్తంగా జురాసిక్ వరల్డ్ రీబర్త్ సినిమా $367 మిలియన్ కలెక్ట్ చేసింది. అంటే మన కరెన్సీలో చెప్పాలి అంటే 2700 కోట్లు గ్రాస్. సినిమా బడ్జెట్ వచ్చేసి $180 మిలియన్, అంటే మన కరెన్సీలో అప్రాక్సిమేట్లీ 1500 కోట్లు. సో 1500 కోట్లకు గాను ఆల్రెడీ డబల్ వచ్చేసి ఆల్మోస్ట్ 2700 కోట్లు వచ్చాయి. అంటే సినిమా బ్లాక్ బస్టర్ అయిపోయింది ఆల్రెడీ. ఇక ఇలాగే ఊపు ఉంటే ఈ వీకెండ్ కూడా అలాగే వెళ్ళాలి. బట్ ఈరోజు నిన్న సూపర్ మ్యాన్ సినిమా రిలీజ్ అయింది కాబట్టి దెబ్బ పడవచ్చు. F1 సినిమా కలెక్షన్స్ని జురాసిక్ వరల్డ్ రీబర్త్ కలెక్షన్స్ దెబ్బేస్తే జురాసిక్ వరల్డ్ రీబర్త్ కలెక్షన్స్కి సూపర్ మ్యాన్ దెబ్బ అయిపోతున్నాడు. క్లియర్గా అర్థమవుతుంది అది. బట్ అయినా కానీ రావాల్సిన ఆల్రెడీ వచ్చాయి. సో ఈజీగా సినిమా నాకు తెలిసి $500 మిలియన్, $500 మిలియన్, అంటే మన కరెన్సీలో 4000 కోట్లు అయితే కొట్టబోతుంది. క్లియర్గా అర్థమవుతుంది. సినిమా బడ్జెట్ 1600 కోట్లే కాబట్టి సినిమా ఆల్రెడీ బ్లాక్ బస్టర్ అయింది. సో సూపర్ డూపర్ హిట్. ఈ జురాసిక్ డైనోసార్ల సినిమాలు గత 35 ఏళ్ళుగా దండయాత్ర చేస్తూనే ఉన్నాయి, కలెక్షన్స్ కొల్లగొడుతూనే ఉన్నాయి. అది మన జురాసిక్ వరల్డ్ రీబర్త్. ఈసారి అట్రాక్షన్ స్కార్లెట్ జాన్సన్, ఆమె కోసం చూసే సినిమా నేను. సినిమా అయితే ఓకే, పర్లేదు, బాగానే ఉంది. మొదటి అరగంట భరించగలిగితే, అంటే చూడగలిగితే వితౌట్ యాక్షన్. మధ్యాహ్న గంట సినిమా బాగుంటుంది. క్లైమాక్స్ రొటీన్గా ఉంది. అది జురాసిక్ వరల్డ్ రీబర్త్. రిలీజ్ అయిన మొదటి వారంలో $367 మిలియన్, అంటే మన కరెన్సీలో చెప్పాలి అంటే 2700 కోట్ల గ్రాసు. సినిమా బడ్జెట్ 180 మిలియన్, అంటే మన కరెన్సీలో 1500 కోట్లు. సో సినిమా బ్లాక్ బస్టర్ అయిపోయింది. ఓకే, బాయ్.